టీడీపీ పార్టీ ఆఫీస్‌కి చేరుకున్నారట కొడాలి నాని. కొడాలి నాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. టీడీపీ పార్టీ ఆఫీస్‌లో వాళ్ళు సంచలనమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కి సంబంధించి కొడాలి నాని రావడం మరింతగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో ఆయన్ని మరి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ కొడాలి నాని లాంటి వాళ్ళు ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. అదేవి కుదరకపోయేసరికి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరినీ సైతం చాలా షాక్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా అభిమానులు సైతం తెలుగుదేశం పార్టీ గురించి భారీగా అయితే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ భారీగా విజయం సాధించి మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అయితే చెప్పిన నేపథ్యంలో మరి క్రేజీగా అయితే ఉంటుందంటూ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరంటూ ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని టీడీపీ పార్టీ ఆఫీస్‌కి రావడం వెనుక ఉన్న విషయం తెలుసుకుని వైసీపీ శ్రేణులు కలవరపడుతోంది. అసలు ఇవి తనకి ఆఖరి ఎన్నికలని కొడాలి నాని గతంలో ప్రచార సందర్భంలో చెప్పినప్పుడే అందరికీ అర్థమైంది. ఇది కొడాలి నాని రాజకీయంగా కాదు, వైసీపీతో ఆఖరి ఎన్నికలు. ఇక మీదట ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తారు కాబట్టే కొడాలి నాని కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లారు అనేదే వినిపిస్తోంది. అఫీషియల్‌గా కొడాలి నాని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికే వెళ్తున్నారని, లేకపోతే రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనంటూ చెప్తున్నారు టీడీపీ నివాసులు.